ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే కొంచెం ఇంకా ఏం రెడీ అవ్వలేదు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఫస్ట్ అయితే ఫుడ్ ప్రాసెస్ అయితే చేస్తున్నాం అనమాట. ఈరోజు బోటీ ఫ్రై, చికెన్ బిర్యానీ అయితే చేద్దామని డిసైడ్ అయిపోయినాం అనమాట. చాలా డేస్ అయిపోయింది కదా ఇంట్లో చేసుకొని తిని అనిపించింది. సో అందుకనేసి ఇదైతే ఒక ½ kg చికెన్ అనమాట. ఇది ఓన్లీ బిర్యానీ కోసం మాత్రమే. 1 కిలో సపరేట్గా తెచ్చుకున్నాం, అది ఓన్లీ ఫ్రై కోసమే. ఇక్కడైతే ఇంకా బోటీ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఉడికింది, కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈరోజు మా సండే స్పెషల్ మీతో షేర్ చేస్తాను, చూసేసేయండి. ఓకేనా, లెట్స్ గో. నేను కొంచెం ఆయిల్ తక్కువనే వాడతా, సో ఆయిల్ కొంచెమే వేసాను. ఇది కొంచెం బాయిల్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే చాలా డేస్ అయిపోయింది అనమాట మేము ఇంట్లో మంచిగా కుకింగ్ చేసుకొని తిని. అండ్ అలాగే ఏంటంటే మా ఫ్రెండ్ కూడా కొంచెం డైట్లో ఉండే అనమాట. ఒక 1 month ఫుల్ డైట్ మెయింటైన్ చేసింది. సో ఈరోజు అరుంధతి సినిమాలో విడుదల అన్నట్టు తనకి మంచిగా టైం వచ్చిందనమాట తినడానికి. సరే అనేసి ఈరోజు ఏది ఏమైనా సరే కుమ్మి పడేయాలి ఇంకా అన్నట్టు చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ, బోటీ ఫ్రై చేసుకున్నాం. మంచిగా ఆఫ్టర్నూన్ కూర్చొని ఫుల్గా లాగించేసామన్నమాట. అంటే వీడియో అంటే కుకింగ్ ప్రాసెస్ మొత్తం నేనే చేశాను. అంటే తను నువ్వే చెయ్యి, నువ్వు చేస్తే చికెన్ బిర్యానీ చాలా బాగా చేస్తావు స్వాతి అంది. సో అందుకనేసి ఇంకా తను మంచిగా వారిని పాపను ఆడిపిస్తూ ఉండే. ఇంకా నేనైతే కనుక ప్రాసెస్ మొత్తం స్టార్ట్ చేసుకున్నాను. నిజంగా 12కి నేను స్టార్ట్ చేశాను వండడం. ఇది మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి కుకింగ్ మొత్తం అయిపోయి మా ప్లేట్లలోకి వచ్చేసరికి 2:30 అయిపోయింది అనమాట. ఒక్కొక్కరికి ఆకలి పాపం ఏది దొరికితే అది తినేస్తూ ఉన్నారనమాట. అయితే ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేశాను అనమాట. మ్యాక్సిమం నేను ఎక్కువ పుదీనా ఎందులో కూడా వాడను. బట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైం నేను బాగా పుదీనా అన్నీ వేసి మంచి బిర్యానీ అయితే చేసేసాను అనమాట. ఇక్కడ చికెన్ మ్యారినేట్ చేస్తున్నా. చికెన్ మ్యారినేషన్కి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే అప్పుడే ఫ్రెష్గా పట్టుకుని అయితే చాలా బాగుంటుంది బిర్యానీ కానీ దేనికైనా కానీ. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ధనియా పొడి, కారం పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా అన్నీ ఆల్మోస్ట్ దమ్ బిర్యానీ రేంజ్లో చేసా. బట్ దమ్ బిర్యానీ అయితే కాదు, దమ్ పట్టలేదు, నాకు రాదు. దమ్ బిర్యానీ చేయడం కూడా నాకు రాదు. బట్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఇంకొంచెం మంచిగా చేస్తే దమ్ బిర్యానీ అవుతుందంట. నేనైతే ఎప్పుడు అంతగా ట్రై చేయలేదు, ఎందుకంటే రాని దానికోసం ట్రై చేయడం కంటే వచ్చింది ఫాస్ట్గా చేసేసుకొని తినడం బెస్ట్ అనిపించింది అనమాట. మా మమ్మీ 1 నిమిషం ఆగవే నన్ను వాయిస్ ఓవర్ ఇచ్చుకొని. ఇక్కడ లొకేషన్ ఎలా ఉంటుందంటే నిజంగా ఫ్రెండ్స్ మొత్తం ఒక విలేజ్ లొకేషన్ లా ఉంటుంది అనమాట. చాలా బాగుంది ఏరియా. అయితే కనుక పాలు కావాలన్నా కూడా 1/2 కిలోమీటర్ నడవాలి ఈజీగా, అంత దూరం ఉంటాయన్నమాట. బట్ ఇక్కడ ఏంటంటే కనుక ఈరోజు సండే స్పెషల్కి వచ్చేసి నాకు ఎంతో ఇష్టమైన బోటీ ఫ్రై చేసుకున్నాను, చికెన్ ఫ్రై చేశాను, అలాగే చికెన్ బిర్యానీ చేశాను. మా వరుణ్కి, నక్షత్రకైతే సూపర్గా నచ్చేసిందంట. లాస్ట్లో వాళ్ళే తిని టేస్ట్ చూసి చెప్పారు. వీడియో అయితే కనుక మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలా చూస్తేనే మీకు కూడా చాలా బాగుంటుంది. అలాగే నేను ఎలా చేశాను ఏంటని కూడా మీకు అర్థమవుతుంది. బట్ ఇక్కడ వీడియోలో మ్యాటర్ ఏంటంటే కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అయిందనమాట. అంటే 30 minutes ఈజీగా వచ్చాయి ఫ్రెండ్స్. ఆ వీడియోని నేను కట్ చేసి అంటే ఫాస్ట్ పెట్టి కట్ చేసి అన్నీ చేసి 15 నిమిషాలకైతే కుదిర్చాను అనమాట. ఇంకా మీరే అర్థం చేసుకోండి ఎంత ఫాస్ట్ చేసి ఎంత కట్ చేసి ఉంటే వీడియో 15 నిమిషాలకు వచ్చి ఉంటుంది అనేది. సో వీడియో కనుక ఈ ఒక్క రోజుకైతే అడ్జస్ట్ అయిపోండి. వీడియో కొంచెం వాయిస్ ఎక్కువ అంటే అంటారు వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అట్నే పెడదాం అనుకున్నా. బట్ కాకపోతే గరగరని వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఇంట్లో కూడా కొంచెం పిల్లలు గోల అల్లరి చేస్తున్నారనమాట. ఇంకా వాళ్ళని కంట్రోల్ చేయడం ఎందుకులే అన్నట్టు ఇక్కడ చికెన్ నా పని నేను చేసుకుంటే ఇంకా సరే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను అనమాట. ఓకే, ఇక్కడ మొత్తానికి వచ్చేసి మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. కలర్ చూసారా ఎంత మంచిగా వచ్చిందో, టేస్ట్ కూడా నిజంగా చాలా బాగా వచ్చింది. ఇందులో మ్యాటర్ ఏంటంటే మేమైతే కనుక మంచిగా అన్నీ తినేసి హ్యాపీగా ఈవినింగ్ అయితే చక్కగా మూవీకి అయితే వెళ్ళిపోయామన్నమాట. చాలా కాలం అయిపోయింది అనమాట మూవీకి వెళ్ళిపోయి. సరే ఎలాగో ఇంకా ఈరోజు ఫ్రీగానే ఉన్నాం కదా అన్నట్టు మూవీకి అయితే వెళ్ళిపోయామన్నమాట. మూవీకి వెళ్ళిన దగ్గర కూడా అక్కడక్కడ కొన్ని చిన్న క్లిప్స్ తీసాను. అవైతే వీడియో ఎండింగ్లో యాడ్ చేస్తాను, చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేశారు మూవీని అనేది కూడా. సో మా సండే అయితే మాత్రం చాలా మంచిగా ఎంజాయ్ చేసాం మేమైతే కనుక. మీరు మీ సండే రోజు ఏం స్పెషల్ చేసుకున్నారు, అలాగే మీరు ఎక్కడికెక్కడికి వెళ్ళారు కూడా కామెంట్లో షేర్ చేయండి.
అలా చేయడం వల్ల ఏంటంటే మన వీడియో ఎక్కడి వరకు వెళ్తుంది అనేది ఒక చిన్న క్లారిటీ ఉంటుంది అనమాట. సరే, కొంచెం వీడియో చూస్తూ ఉండండి, ఏమనుకోకండి, ఫాస్ట్లో ఉంటుంది. బట్ నా కోసం కొంచెం ఈరోజు వీడియో అయితే అడ్జస్ట్ అయ్యి చూస్తూ ఉండండి. లాస్ట్లో వచ్చి మాట్లాడుకుందాం. లేదు మధ్యలో ఎక్కడైనా నాకు డిస్టర్బెన్స్ అనిపించినప్పుడు వచ్చి వాయిస్ ఓవర్ ఇస్తా, ఓకేనా? సో వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. వామ్మో, ఒక్క నిమిషం కూడా వీడియోలో అరవకుండా గందరగోళం చేయకుండా వీడియోలో అసలు లేనే లేదు. నాకే భయం వేస్తుంది వాళ్ళు అల్లరి చూసంటే. ఇంకా మీకైతే అసలుకే అర్థం కాదనుకుంటా వీడియో అంతరా నడుస్తున్నారు. ఒరే 2 నిమిషాలన్నా సైలెంట్గా ఉండండి అంటే ఆహా మేము వినే ప్రసక్తే లేదు అనే రకాలన్నమాట. ఓకే, ఈరోజు వీడియోలో పెద్ద కంటెంట్ అంటూ ఏం లేదు ఫ్రెండ్స్. జస్ట్ సండే రోజు సరదాగా షూట్ చేసిన ఒక రొటీన్ బ్లాగ్ అనమాట. మా సండే స్పెషల్ నేను ఏమేమి చేశాను అనేది మీతో అయితే ఇలా షేర్ చేశాను అనమాట. అండ్ ఒక 2 days అయిపోయింది కదా వీడియోస్ పెట్టగా, 2 or 3 days అయిపోయింది. అంటే హాస్పిటల్ మినిమం 2 weeks అయితే హాస్పిటల్స్ చుట్టూ తిరిగామన్నమాట. ఇంకా అవన్నీ కంప్లీట్ చేసుకొని అన్నీ మంచిగా సెట్ అయ్యాయి అనిపించిన తర్వాతే ఇలా మంచిగా తృప్తిగా నచ్చిన ఫుడ్ చేసుకొని హ్యాపీగా తినాలని అనిపించింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వరుణ్ నక్షత్ర అయితే చాలా డేస్ అయిపోయింది వాళ్ళకి ఇంత మంచి ఫుడ్ నేను ప్రిపేర్ చేసి పెట్టి. మేము మ్యాక్సిమం బయటకు కూడా ఎక్కడికి వెళ్ళము, ఏదున్నా సరే ఇంట్లోనే చేస్తా. ఏమైనా కావాలి అంటే ఇంకా తప్పని సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రమే ఆన్లైన్లో ఆర్డర్ పెడతాను అనమాట. లేదంటే మ్యాక్సిమం ఏదైనా సరే నేను చేయడానికి రెడీ ప్రిపేర్ చేసి పెడతాను అనమాట. బయట ఎక్కువ పెట్టను. బట్ ఈ పిజ్జా, ఈ బర్గర్స్ ఇలాంటివి ఏంటంటే నాకు అంతగా రావు, వీళ్ళకి అవే ఇష్టం అనమాట. కానీ ఎక్కువ పెట్టను. ఎప్పుడో ఒక్కసారి మరీ ఇంకా సతాయిస్తున్నారు కావాలి అని అనిపించినప్పుడు మాత్రమే అలా పెడతాను. ఇంకా పానీపూరికే ఒక ఆమె అంతరాంగ ఫీల్ అయిపోయిందంటే ఇంకా వీళ్ళు అడిగిన పిజ్జా బర్గర్లు పెట్టినానని తెలిస్తే కనుక వామో సూసైడ్ చేసుకుంటారేమో అబ్బా. ఇంకా అంటే నాకు తెలిసి వాళ్ళు ఎప్పుడు పిల్లలకి పానీపూరీలు ఇలాంటివి ఏం పెట్టినట్లు లేరేమో బహుశా. సో అందుకనేసి వాళ్ళకి ఆ వాల్యూ తెలియలేదు. అలాంటి వాళ్ళు మాత్రమే అలాంటి క్వశ్చన్స్ చేస్తారు. పెట్టడం కరెక్ట్ నేను అనట్లేదు, బట్ ఒకానొక సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళని ఏడిపించడం కంటే వాళ్ళ హ్యాపీనెస్ ఇంపార్టెంట్ అనమాట. ఒక్క పూట తింటే ఏమీ అవ్వదు, డైలీ తింటే ఓకే ఏదన్నా ఫుడ్ ప్రాబ్లం రావచ్చు అని మనం అనుకోవచ్చు. బట్ ఏదో నెలకోసారో వారానికి ఒకసారి కూడా కాదు, ఎప్పుడన్నా నెలకు ఒక్కసారి, అది కూడా వాళ్ళు మరీ కొంచెం బయటికి వెళ్ళినప్పుడు సతాయిస్తేనే ఆ పానీపూరి పెట్టిస్తాను తప్ప మ్యాక్సిమం పెట్టి నాకు కూడా అంతగా నచ్చదనమాట. ఎప్పుడన్నా ఒకసారి తినచ్చు, ఏమీ అవ్వదు. బట్ ఆ రోజు నాకు ఆయన దగ్గర క్వాలిటీ అంటే చేసే విధానం బాగా నచ్చింది, చాలా మంచిగా చేశాడనమాట. అందుకనే పెట్టాను. బట్ మరి అంతా ఫీల్ అయిపోయారు జనాలు అయితే కనుక. ఓకే, అవన్నీ మామూలులే, పక్కన పెట్టేద్దాం. ఇక్కడైతే కనుక నా బోటి ఫ్రై చూసారా, ఇప్పుడు దాన్ని వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయన్నమాట. టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుండింది. అంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు మా ముందే మేకని కట్ చేసినప్పుడు తర్వాత వెంటనే బోటి తీసి ఇచ్చారనమాట మాకు. అది ఇంకా ఎలా ఉంటుందో చెప్పండి, సూపర్ టేస్ట్ ఉండే అనమాట. ఇక్కడ బిర్యానీకి వచ్చేసి రైస్ ఏంటంటే దగ్గర ఒక గంట సేపు నానిపోయాయి. ఇంకా ఏంటంటే కనుక నేను అన్నీ ప్రిపేర్ చేసుకొని అవి చేసి ఇవి చేసి పెట్టేలోపు ఈ రైస్ ఏంటంటే ఒక 1 hour ఈజీగా నానాయి అనమాట. మామూలుగా అయితే మనకి బాస్మతి రైస్కి మ్యాక్సిమం 1 glassకి 1.5 glass వాటర్ పడతాయి. బట్ అలా కాకుండా ఇక్కడ నేనేంటంటే కనుక 2 glasses-కి 3 వరకు మ్యాక్సిమం రైస్ పడతాయి. అంటే గ్లాస్కి 1.5 glass కదా. బట్ అలా కాకుండా నేనేంటంటే 2 glasses-కి 2.5 glass వాటర్ వేసాను అనమాట. బట్ అంత ప్రాసెస్ అయిపోయిన తర్వాత బిర్యానీ చూడండి చాలా మంచిగా వచ్చింది. నేను అనుకున్నా ఇదే బియ్యం ఉంటుందో లేకపోతే మెత్తగా అయిపోతుందో అని ముందే నేను మైండ్లో ఫిక్స్ అయిపోయాను అనమాట. బట్ కొన్ని సార్లు మన అంచనాలు కూడా తప్పిపోతాయి, అంటే అది ఇలాంటిదే అనుకుంటా. బిర్యానీ అయితే మస్తు కుదిరింది. నిజంగా నాకే అనిపించింది, ఆహా నేను ఇంత మంచి బిర్యానీ చేశానా అని. సో చాలా హ్యాపీ అనిపించింది అనమాట. మొత్తానికైతే సండే అయితే మంచిగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ చేయబెట్టి కలుపుతున్నానని ఏమనుకోకండి, అంతకు వేడిగా లేదు, అంత ఉడుకుతుంది కదా. బట్ కానీ చేతితో కలుపుతుంటే చల్లగానే ఉందన్నమాట. అది రైస్ వేసాను కాబట్టి దానికోసం చల్లగా ఉంది అనుకుంటా. ఓకే, ఎక్కడన్నా చూద్దాం కొంచెం సేపు ఏమన్నా అల్లరి లేకుండా ఉందేమో ఒరిజినల్ వాయిస్తో చూడడానికి. ఓకే,
స్మెల్ అయితే అదిరిపోయింది. ఫైనల్ టచ్చింగ్గా కొంచెం నిమ్మరసం వేసేద్దాం. నిమ్మరసం ఒక్కసారి అలా అలా ఎక్కువ మెదపకుండా అన్నం రైస్ విరిగిపోకుండా 2 నిమిషాలు కన్నా అయిపోయింది. ఇంకా 2 నిమిషాలు. ఇంకా ఏందో నీ బాధ చెట్టు తల్లిలో. ఇది మగ్గితే రెడీ. ఓం కావాలి నువ్వు అడ్డుకున్నావా నువ్వు? చెప్పు ఓం కావాలి. చూసినావా? తండడా బిర్యానీ ఓడినా మీద చిన్న పాప మీద పో. ఇంకా అయిపోయింది. 2 నిమిషాలు. ఇంకా ఓన్లీ 2 minutes బిర్యానీ రెడీ. మొత్తానికి వచ్చేసి మా సండే స్పెషల్ అనమాట ఈరోజు. మంచి చికెన్ బిర్యానీ ఇప్పుడే రెడీ అయిందనమాట. చికెన్ బిర్యానీ అనేది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి బోటి ఫ్రై అనమాట. కర్రీ కాదు, ఫ్రై కాదు, మిడిల్లో చేసేది దీన్ని. నెక్స్ట్ వన్ వచ్చేసి చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీలోకి చికెన్ ఫ్రై. అండ్ ఇక్కడ వచ్చేసి పెరుగు పచ్చడి. ఇది మా సండే స్పెషల్ అనమాట. టైం కూడా చాలా అయిపోయింది. ఇంకా ఫుల్గా లాగించేసేయాలి. మీరు మీ సండే స్పెషల్కి ఏం చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకే, బాయ్ బాయ్. ఇంతటితో వీడియో అయితే ముగిసిపోయింది. ఇంకా తినడం చూపించలేదు, ఫుల్ ఆకల్లో ఉన్నాం కదా, వెళ్ళి పెట్టేసుకొని తినేస్తాం ఇంకా. ఓకే, బిర్యానీ అయితే మాత్రం స్మెల్ కానీ టేస్ట్ ఎట్లా ఉందో తెలియదు కానీ స్మెల్ అయితే అద్రిపోయింది. ఎలా ఉందో నోట్లో ముద్ద పెట్టుకొని చెప్తుంది. మా గుండుది అంటే గుండుది కాదు. నేను చూసినారా చికెన్ బిర్యానీ, థమ్స్అప్. ఓహో మంచిది. అది కూడా తాగి చూపెడతావా? సరే. బాలే థమ్స్అప్ బాలే. మరి ఎందుకు వేయించుకున్నావా అంతా కావాలని? రాక్షసువే నువ్వు. సరే కానీ ఇంకా తిన్నారు ఇద్దరు. ఎంతకాలమైందో మంచిగా మూవీకి వెళ్ళి. థియేటర్ నేమ్ వచ్చేసి నాగేంద్ర థియేటర్ అనమాట, దిల్సుఖ్ నగర్లో. ఇది పా చెప్పులేసుకో, బాగా వేసుకో, తప్పు వేసుకోకుండా. పాట పాడుతుంది నక్షత్ర. నాగేంద్ర నాగేంద్ర. అత్తవాళ్ళరి ఏం పక్కన అల్లరి చేసిన ఉంటే ఈయన పడిపోతా. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే కనుక టికెట్ తీసుకుంటున్నాం అనమాట. నా పనిలో నేను ఉంటే వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారు. మా ఫ్రెండ్ ఏమో నాకు తెలియకుండా అది వీడియో షూట్ చేస్తుంది అనమాట ఇక్కడ. అందుకే నేను పెద్దగా పట్టించుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పనిలో నేను టికెట్ కోసం మాట్లాడుతూ ఉన్నా. అంటే డైరెక్ట్గా తీసుకున్నాం అనమాట, ఆన్లైన్లో బుక్ చేయలేదు. డైరెక్ట్గా వెళ్ళి తీసేసుకున్నాం. ఆల్రెడీ చాలా బొచ్చాడు ఉండే టికెట్స్ ఖాళీగా సీట్లు. సరే అనేసి ఇంకా డైరెక్ట్గా హాల్కి అయితే వెళ్ళిపోయి అక్కడ టికెట్ తీసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే కనుక మేము వెళ్ళేసరికి మూవీ రన్ అవుతూ ఉంది. అంటే 9:22 ఆన్లైన్లో చూపించింది, బట్ 9:15కే స్టార్ట్ అయిపోయింది అనమాట మూవీ. ఇంకేం చేద్దాం, స్టార్ట్ అయిన మూవీనే వెళ్ళి చూసేద్దామన్నమాట. ఇంకా మూవీలో కూడా అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్, అంటే స్టార్టింగ్ నుండి చూసి ఉండింటే కొంచెం మంచిగా అనిపించేది. బట్ ఇంకా స్టార్టింగ్ నుంచి చూడలేదు కాబట్టి కొంచెం అర్థమయ్యి కొంచెం అర్థం అవ్వక అలా ఉండే. బట్ మూవీ వైజ్ చూస్తే మాత్రం చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అయితే ఫస్ట్ నుంచి చూస్తుంటే ఇంకా బాగుండదు అనుకుంటా ఈ మూవీని. మా వరుణ్ నక్షత్ర చూసారా, క్లారిటీ లేదు కానీ లైట్ వేసినా కూడా క్లారిటీ కనిపించలేదు.
అందరూ మూవీ చూస్తుంటే వీళ్ళిద్దరు మాత్రం కూర్చొని హాల్లో ముచ్చట్లు పెట్టుకున్నారనమాట. ఏం ముచ్చట్లు పెడుతున్నారో అర్థం కాలేదు. ఇద్దరు మంచిగా ఒక ముచ్చట్లు వేసుకున్నారు. ఇంకా హాఫ్ డే అంటే ఇంటర్వెల్ టైం అయిపోయింది. వెళ్ళేసి ఇంకా మంచిగా సరే ఒక ఫ్రెంచ్ తీసుకున్నారు ఇంటర్వెల్ టైంలో. ఇద్దరు ఒకరేమో ఫుల్ స్పైస్ కావాలంటే ఒకరికేమో నార్మల్ స్పైస్ కావాలని తీసుకున్నారు. మా బుడ్డదేమో పెద్ద ఫ్యామిలీ ప్యాక్ పాప్కార్న్ తీసుకుందనమాట. పాప్కార్న్ వెనకాల మా ఫ్రెండ్ తీసుకొని వచ్చేసింది. వాటర్ బాటిల్ అవన్నీ తను తెచ్చేసరికి మేము లోపలికి వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ జస్ట్ మిర్రర్ కనపడింది కదా, ఇంకా ఆగుతామా వెళ్ళి అలా ఒక చిన్న వీడియో తీసుకున్నాను నేనైతే కనుక. చూసారా ఇంకెంత మంచిగా కూర్చొని మూవీ అంతా ఎంజాయ్ చేసుకుంటూ వీడియో అయితే అక్కడక్కడ క్లిప్స్ అన్నీ షూట్ చేశాను అనమాట. మా బుడ్డది మాత్రం మా పాప్కార్న్ డబ్బా అయితే వదలలేదు ఇంకా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇది ఈరోజు మన చిన్న వీడియో అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో లాస్ట్లో మూవీ అయితే చాలా బాగుంది. ఎండింగ్లో అయితే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మూవీ నేమ్ వచ్చేసి భైరవ అనమాట. ఇంకా స్టార్టింగ్ నుంచి చూస్తుంటే కొంచెం బాగుండు అనిపించింది. 10 minutes వీడియో అయిపోయిన తర్వాత వెళ్ళాం మేమైతే కనుక మూవీకి. ఓకే, మొత్తానికైతే హ్యాపీగా సండే అయితే ఇలా గడిచిపోయింది. ఓకే బాయ్. మరొక నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా?